ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీవన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వీక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద శివశక్తి ఫౌండర్ కరుణాకర్ సుగుణ గారు ఆయన క్రైస్తవ్యాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మాటల మీద ఆయన ఒక రాజకీయ నిరుద్యోగుడని, ఆయనకి ఇప్పుడు ఏ పని లేదని, ఏ పని లేనందువల్ల బీజేపీకి వ్యతిరేకం కాబట్టి, కాంగ్రెస్ నాయకుడు కాబట్టి క్రైస్తవ్యాన్ని సపోర్ట్ చేస్తున్నాడని సద్బ్రాహ్మణుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు యేసుక్రీస్తే దేవుడు అని అన్నందుకు పిచ్చెక్కిన కరుణాకర్ సుగుణ గారు ఆయన్ని తీవ్రమైన పదజాలంతో దూషించడం జరిగింది యూట్యూబ్ వేదికగా, శివశక్తి వేదికగా. దాని మీద మేము పార్ట్ 1 వీడియోను జిమ్ వేదికగా కరుణాకర్ సుగర్కు ఎన్కౌంటర్ ఇచ్చాం. ఆ పార్ట్ 1 దాంట్లోనే రెండవ భాగం పార్ట్ 2 వివరించడం జరుగుతుందని చెప్పాం. పార్ట్ 1లో ఆయన అన్నాడు, భారతదేశంలో తగాదాలే లేవు, భారతదేశం చాలా ప్రశాంతంగా ఉండేది, క్రైస్తవులు వచ్చిన తర్వాత భారతదేశంలో యుద్ధాలు జరిగినాయి, నాశనం అయిపోయింది, కొన్ని సామ్రాజ్యాల క్రైస్తవ వల్ల భూస్థాపన జరిగిపోయిందని ప్రపంచ చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాడు. మరి 12వ శతాబ్దంలో ఎలాంటి యుద్ధాలు జరిగినాయో శైవుల మధ్య వైష్ణవుల మధ్య అనే విషయాలను రుజువుపరుస్తూ పార్ట్ 1 వీడియో తీయటం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో క్రైస్తవుల వల్ల, క్రైస్తవ మిషనరీల వల్ల భారతదేశంలో ఎలాంటి మేలు జరిగింది, ఎటువంటి మేలు జరిగింది అన్న విషయాలను ఈ రెండవ వీడియోలో వీక్షకులకు తెలపాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. ఆయనకి తెలుసో తెలియకో మాట్లాడుతున్నాడు తెలియదు, కానీ ప్రపంచ క్రైస్తవ చరిత్రలో మరి యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా, ఆయన ఇంగ్లీష్లో థామస్ అంటారు, సెయింట్ థామస్ అంటారు. తోమా గారు భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చాడు. మరి ఆ రోజుల్లో భారతదేశాన్ని గోండోపరస్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కోరిక కలిగింది, గొప్ప రాజభవనాన్ని నిర్మించుకోవాలి అని. అప్పుడు ఆ గొప్ప రాజభవనాన్ని నిర్మించడం కొరకై మధ్య ప్రాచ్యములో ఉన్న శిల్పకారులను పిలిపించి వారి చేత గొప్ప రాజభవనం కట్టించాలన్న ఉద్దేశంతో ఒక ఓడలో మధ్యప్రాచ్యానికి పంపించడం జరిగింది తన సేవకులను. అంతకు మునిపే యేసుక్రీస్తు చచ్చిపోయాడు. మరి 12 మంది శిష్యులు పలు ప్రాంతాలకు చెదిరిపోయి సువార్త సేవ చేస్తున్నారు. ఆ సమయంలో తోమా గారు పర్షియా ప్రాంతంలో దేవుని సేవ చేస్తుంటే యేసుక్రీస్తు ఆయనకి దర్శనంలో ప్రత్యక్షమై, నీవు భారతదేశానికి సువార్త సేవకు వెళ్ళాలని చెప్పినప్పుడు భారతదేశంలో అనేక మతాలు, అనేక ఆచారాలు ఉన్నందున తోమా వెళ్ళనని చెప్పాడు. అయితే యేసుక్రీస్తు బలవంతముగా చేయగా ఆయన ఒప్పుకున్నాడు. మరి ఆ రోజుల్లో చక్రవర్తిగా ఉన్న గోండోపరస్సు తన రాజభవనాన్ని కట్టించేదానికి మధ్యప్రాచ్యానికి వచ్చిన వారితో ఈ తోమా గారు వెళ్ళి, నేను రాజభవనాలు కట్టే శిల్పినండి, మీరు ఒప్పుకుంటే నేను మీతో వచ్చి మీ రాజుకు మీ చక్రవర్తికి నేను రాజభవనాన్ని కడతాను అని చెప్పాడు. ఆ విధంగా వారితో పాటు ఆ ఓడలో ఇండియాకి వచ్చాడు. అది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 53లో. రాజుగారిని కలిసి రాజుగారు ఇచ్చిన డబ్బుతో భవనాన్ని కట్టకుండా
సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఒకసారి రాజు తోమాను పిలిచి భవన నిర్మాణం ఎంతవరకు వచ్చింది అని అడుగుగా కట్టుతున్నాను అని చెప్పాడు. ఒకరోజు రాజైన గోండోపరస్కి తమ్ముడుగా ఉన్న ఒక వ్యక్తికి నిద్రలో ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అతను చనిపోయినట్లు, చనిపోయి పరలోకానికి వెళ్ళినట్లు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయన పరలోకంకి వెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న ఒక దేవదూత ఆయన్ని నీ నివాసాన్ని, నీ కొరకు కట్టించిన నివాసాన్ని నీకు చూపిస్తానని తీసుకుపోయి ఒక పూరి గుడిసెను చూపించాడు. పూరి గుడిసె దగ్గర నిలబడి గోండోపరసు తమ్ముడు గారు పక్కనుండే రాజభవనాన్ని చూసి ఈ రాజభవనం చాలా అందంగా ఉంది, ఎవరిది రాజభవనం అని అన్నప్పుడు ఆ దేవదూత గారు గోండోపరసు తమ్ముడితోటి ఈ రాజభవనాన్ని కట్టించింది తోమా గారు, ఇది మీ అన్నగారికి కట్టించిన రాజభవనం, దీనిని తోమా గారు కట్టించారు అని చెప్పటం జరిగింది. ఆ తర్వాత అతను స్వప్నంలో నుంచి బయటకు వచ్చాడు. ఇదంతా అతను స్వప్నంలో చూసిన సందర్భం. రాజైన గోండోపరస్సు రాజభవనం తోమా కట్టడం లేదని తెలుసుకొని తోమాను పిలిపించి రాజభవనం ఎంతవరకు అయింది అని విచారణ చేశాడు. తోమా ఇంకా పూర్తి కాలేదండి అని చెప్పినప్పుడు రాజుగారికి కోపపడి తోమాని చంపబోయాడు. అప్పుడు రాజుగారి తమ్ముడు కల్పించుకొని రాజుగారితో తనకు వచ్చిన స్వప్నమును చెప్పి తోమా నీ కొరకు రాజభవనాన్ని పరలోకంలో కట్టుచున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఈ స్వప్న భావాన్ని గోండోపరసు తమ్ముడు గారు చెప్పినప్పుడు గోండోపరసు తమ్ముడు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మారుమనసు పొందారు. తర్వాత ఒకరోజు ఉదయాన్నే కావేరీ నది ఒడ్డున తోమా గారు నడుస్తూ ఉంటే ఆ కావేరీ నది ఒడ్డున ఉదయమున బ్రాహ్మణులు ఉదయకాల సూర్య ఆరాధన చేస్తూ సూర్యునికి కావేరీ జలాలతో అంజలి ఘటిస్తుండగా తోమా గారు చూశారు. అప్పుడు తోమా గారు ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, సృష్టికర్తను కాకుండా సృష్టిని ఎందుకు పూజిస్తున్నారు అని అడగటం జరిగింది. అప్పుడు వారి మధ్య ఈ 300 మంది బ్రాహ్మణులకు తోమా గారికి మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగితే వారందరూ ఒక ఒప్పందానికి వచ్చారు. ఏంటి ఆ ఒప్పందం అంటే, నేను సృష్టికర్త సూర్యుడు కాదని, మీరు సృష్టికర్త సూర్యుడని, దేవుడు మీరని చెబుతున్నారు. ఈ కావేరీ నదిలోనే 2 చేతులతో దోశలతో నీళ్లు తీసుకొని మీరు పూజిస్తున్న సూర్యునికి మీరు అంజలి ఘటించండి. అంజలి ఘటించినప్పుడు ఆ అంజలి ఘటించిన నీటిని నీ దేవుడైన సూర్యుడు స్వీకరిస్తే సూర్యుడే దేవుడు, లేదు నా దేవుడు నామాన నేను అంజలి ఘటించినప్పుడు వాటిని నా దేవుడు స్వీకరిస్తే నా దేవుడే దేవుడు అనే ఒప్పందానికి మీరు వచ్చి అంగీకరించాలని ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందంలో 2, ఎక్కడైతే దోషులతో నీళ్లు తీసుకుంటారో ఆ స్థలాన నదిలో గుంటపడాలి. 1, మరి అంజలి కట్టించి దేవునికి ఆ నీళ్లను ఇలా సమర్పించినప్పుడు అవి ఆకాశంలోనే నిలిచిపోవాలా. 2. మొట్టమొదటి ఛాన్సు ఈ 300 మంది బ్రాహ్మణులకి తోమా గారు ఇచ్చారు. వారు దోషులతో నీళ్ళు తీసుకున్నప్పుడు దోషులతో నీళ్ళు తీసుకున్న స్థలంలో గుంటపడలేదు. 2వది, వారు సూర్య ఆరాధన చేసి సూర్య దేవునికి మంత్రాలు జపించి ఆ నీటిని ఆయనకి విసిరేసి ఇట్లా సమర్పించినప్పుడు అవి మరలా నదిలో పడ్డాయి. ఆ తర్వాత వంతు తోమా గారికి వచ్చింది. తోమా గారు ప్రార్థన చేసి 2 చేతులతో కావేరి ఒడ్డున ఆ నదిలో నీరు తీసుకున్నప్పుడు నీరు తీసుకున్న స్థలంలో గుంట ఏర్పడింది. నెంబర్ 1. తర్వాత యేసుక్రీస్తు నామంలో ఆ నీటిని, దోషుల్లో ఉన్న నీటిని ఆకాశంలోకి విసిరేయగా ఆకాశంలో నీరు అలాగే ఆగిపోయింది. ఈ అద్భుతాన్ని చూసిన 300 మంది బ్రాహ్మణులు అక్కడే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి మారుమనసు పొందారు. వారే భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు ఎవరంటే
భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మాలా మాదిగల దేవుడు యేసుక్రీస్తు అని. కాదు, భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు ఎవరంటే సనాతన బ్రాహ్మణులే. సనాతన ధర్మం ఆచరిస్తున్నాం అని చెప్పే సనాతన బ్రాహ్మణులే మొట్టమొదటి క్రైస్తవులు. వీరిలో పులిపాక జగన్నాథం గారు కూడా ఒకరు. ఈ 300 మంది బ్రాహ్మణుల్లో పులిపాక జగన్నాథం గారు కూడా ఒకరు. ఈయన ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారి పూర్వ వంశస్థుడు. తోమ తమిళనాడులోని మైలాపూర్ను కేంద్రం చేసుకుని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలలో సువార్త పరిచయం చేసి సుమారు 280 కుటుంబాలకు ఆయన బాప్తిస్మిచ్చారు. ఇందులో ఒక చక్రవర్తి, 6 మంది రాజులు కూడా ఉన్నారు. ఇది గోండోపరస్ పరిపాలన కాలంలో జరిగింది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో. క్రీస్తు శకం 72 నవంబర్ 7న మైలాపూర్ కొండ మీద ఉన్న ఒక గుహలో తోమా గారు ప్రార్థన చేస్తుండగా కొంతమంది బ్రాహ్మణులు వెనక వైపు వచ్చి శూలంతో పొడిచి చంపేశారు. ఆయనను అక్కడే పాతి పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మైలాపూర్ నుంచి చెన్నై రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్డును మౌంట్ థామస్ రోడ్ అని పిలిచేవారు. తర్వాత అన్నా డిఎంకే వారు వచ్చిన తర్వాత దాన్ని అన్నాసలై రోడ్డుగా మార్చివేశారు. క్రీస్తు శకం 323లో రోమా చక్రవర్తి, అప్పుడు ప్రపంచమంతా రోమా సామ్రాజ్యం కింద ఉంది. రోమా చక్రవర్తులు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు, మన భారతదేశాన్ని కూడా. క్రీస్తు శకం 323లో అంటే 3వ శతాబ్దంలో కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి ప్రపంచాన్ని ఏలుచుండగా ఆయనకి మరొక రాజ్యానికి యుద్ధం జరిగితే శత్రు రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ ముందు రోజు రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై సిలువ గుర్తు ఉన్న జెండాను నీ రథంకి కట్టుకొని వెళ్ళి యుద్ధం చేస్తే నీకు విజయం లభిస్తుంది అని ఒక కళ, ఒక స్వప్నము ఆయన కలిగినప్పుడు ఉదయాన్నే సిలువ గుర్తున్న ఒక జెండాని తయారు చేసి ఆ జెండాని తన రథానికి కట్టుకొని వెళ్ళి ఆ రాజ్యం మీద యుద్ధం చేసినప్పుడు ఆ రాజ్యం మీద అతనికి జయం కలిగింది. జయం కలిగి వచ్చిన తర్వాత మరి ఈ పద్ధతి ప్రకారంగా నేను ఆ యుద్ధం చేశాను కాబట్టి యేసుక్రీస్తే నాకు జయాన్ని కలగజేశాడు కాబట్టి యేసుక్రీస్తే దేవుడు అనే ఉద్దేశంతో ఆయన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అంతకు మునుపు మరి క్రైస్తవ్యానికి మత హోదా లేదు. క్రైస్తవ్యము ఒక ఉద్యమం మాత్రమే, లేక ఒక మూమెంట్ మాత్రమే. ఎప్పుడైతే రోమా చక్రవర్తి అయిన కాన్స్టాంటినోపుల్ మారు మనసు పొంది క్రైస్తవుడయ్యాడో ఆ రోజున క్రైస్తవ్యానికి మత హోదా లభించింది. ఆయన తల్లిగారు హెలన్ గారు మరి కుమారుడికి జరిగిన సంభవాలని బట్టి ఆమె కూడా యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి మారు మనసు పొందారు. మారు మనసు పొందిన తర్వాత ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యేసుక్రీస్తు జ్ఞాపకాలను భద్రం చేయాలని పూనుకొని ఆయన పుట్టిన స్థలంలోన ఒక చర్చిని, ఆయన పునరుద్ధానుడైన స్థలంలోన ఒక చర్చిని, ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన స్థలంలో ఒక చర్చిని కట్టించారు. కాన్స్టాంటినోపుల్ గారికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు 2వ రాకడలో పునరుద్ధానం కలదు. ఆ పునరుద్ధానంలో ఆయన నమ్మిన వారు, ఆయన శిష్యులు మహిమదేహంతో పునరుద్ధానంలో లేస్తారు. ఆయన 12 మంది శిష్యుల మధ్య నా సమాధి కూడా ఉంటే వారితో పాటు నేను కూడా లేస్తాను అన్న నమ్మకంతో యేసుక్రీస్తు 12 మంది శిష్యుల శల్యములను, అనేక దేశాల్లో చచ్చిపోయి పాతిపెట్టిపడి ఉన్న వారి శల్యములను సేకరించి ఒక స్థలంలోనే ఆయన 12 సమాధులు కట్టించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు 2వ రాకడలో పునరుద్ధానుడైతే మొట్టమొదటి వరుసలో శిష్యులు లేస్తారు. ఆ శిష్యుల సమాధుల మధ్య నా యొక్క సమాధి కూడా ఉంటే వారితో పాటు నేను కూడా లేస్తాను, అది ఎంతో ధన్యకరము అని ఫీల్ అయ్యి
ప్రపంచంలో అనేక దేశాలకు సువార్త సేవకని వెళ్ళి చెదిరిపోయి అక్కడే చనిపోయి వారి శల్యములు అయిపోయిన తర్వాత, అంటే ఆ చర్మం చీకిపోయి ఆ ఎముకలు మిగిలి ఉంటే ఆ ఎముకలను తీసుకొచ్చి 12 సమాధులుగా కట్టాడు. అలాగే తోమా గారు మైలాపూర్లో చచ్చిపోయాడు. ఆయన ఆ సమాధిని ఆ మైలాపూర్ కొండ మీద పాతిపెట్టారు. మైలాపూర్ కొండ మీద పాతిపెట్టబడిన తోమా గారి సమాధిని త్రవ్వి తీసి ఆయన శల్యములను తీసుకుపోయే సమయంలో ఆ కంగారులో ఒక బ్రొటన వేలి ఎముకను మర్చిపోయారు. ఈరోజు ఎవరైనా సరే చెన్నైకి వెళ్ళి ఆ మైలాపూరు మౌంట్ దగ్గర ఉన్న ఆయన యొక్క సమాధిలో నుంచి తీసిన శల్యముల్లో పొరపాటున మిగిలిపోయి ఒక ఎముక మిగిలి ఉన్న పరిస్థితిని చూసి దర్శించి వచ్చే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. దీన్ని బట్టి బైబిల్ పుక్కిటి పురాణం కాదని, చరిత్ర విశేషాలకు కేంద్ర స్థానం బైబిల్ అని తెలుసుకోవాలని వీక్షకులు మేము ఈ చారిత్రక రుజువులను అందిస్తున్నాం. అంతేకాదు క్రీస్తు శకం 1876లో ఒకేసారి భారతదేశంలో ఉన్న 2 స్థలాలలో పురావస్తు శాస్త్రజ్ఞులు, భూ శాస్త్రజ్ఞులు, జియాలజిస్టులు 2 స్థలాల్లో త్రవ్వకాలు జరిపితే ఆ 2 స్థలాల్లో 1876లో 2 నాణేలు దొరికినాయి. ఆ 2 నాణేలలో గోండోపరసు చక్రవర్తి యొక్క ముఖరూపాలు ఉన్నాయి. ఒకటి కాలికట్లోను, రెండోది పంజాబ్లోని తక్షశిల్లోను ఈ 2 నాణేలు దొరికినాయి. అంటే మొదటి శతాబ్దంలో భారతదేశాన్ని పరిపాలించింది గోండోపరసు చక్రవర్తిని. ఆయన పరిపాలన కాలంలో తోమా వచ్చాడని, తోమా భారతదేశంలో మరి మైలాపూర్ని కేంద్రం చేసుకొని పరిచర్య సువార్త చేశాడని, అనేక వందల మందికి బాప్తిస్మిచ్చాడని, ఇవన్నీ తోమా భారతదేశానికి వచ్చి సువార్త సేవ ప్రథమ శతాబ్దంలో చేశాడనే దానికి ఇవన్నీ చారిత్రక రుజువులు. ఈ చరిత్ర తోమా రచించిన చరిత్రలో ఉన్నది కానీ భారతదేశ చరిత్రలో వ్రాయబడలేదు. అప్పటి హైందవులు గోండోపరసు చక్రవర్తి క్రీస్తును దేవుడుగా అంగీకరించిన కారణాన ఆ చరిత్రను మరుగు చేశారు. ఆ తర్వాత 1792లో నవంబర్ 11వ తేదీన విలియం కేరీ ఇండియాలో కాలుపెట్టాడు. సుమారు భారతదేశంలో 36 సంవత్సరాలు నివసించారు. తిరిగి ఆయన జన్మస్థలానికి వెళ్ళలేదు. మరి ఆయన జన్మస్థలం నుంచి పశ్చిమ బెంగాల్కి ఓడలో ప్రయాణం చేసేటప్పుడు 4 నెలలు పడ్డది. ఈ 4 నెలల్లో బెంగాలీ భాష నేర్చుకున్నాడు. ఈ 36 సంవత్సరంలో భారతదేశంలో ఉన్న 44 భాషలు నేర్చుకున్నాడు. అతని యొక్క ఉద్దేశం భారతదేశంలో ఉన్న అనేక భాషల్లో బైబిల్ తర్జుమా చేయాలని, 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేయాలని ఒక ప్రాజెక్టు పెట్టుకున్నాడు. కొత్త నిబంధనను 28 భాషలో తర్జుమా చేశారు. పూర్తి బైబిల్ను 70 భాషల్లో తర్జుమా చేశాడు. తెలుగు కొత్త నిబంధనను 1818లోను, పూర్తి తెలుగు బైబిల్ను 1820లోను పూర్తి చేశారు. మొదటి కళాశాల స్త్రీలకు, మొట్టమొదటి స్త్రీ కళాశాలను విలియం కేరీ భారతదేశంలో ప్రారంభించాడు. అప్పట్లో భారతదేశంలోని పండితులు స్త్రీలు చదువుకునేందుకు ఒప్పుకునేవారు కారు. వారికి పాఠశాలను మొట్టమొదటిసారి విలియం కేరీ మాత్రమే ప్రారంభించారు. ఆడపిల్లలు అప్పటి నుంచి చదువుకోవటం ప్రారంభించారు. వీరిలో పండిత రమాబాయి కానీ, పూలే గారు కానీ, వారి భార్య సావిత్రి పూలే గారు కానీ, వీళ్ళందరూ విలియం కేరీ ప్రయత్నాల ద్వారా వారు పాఠశాలలో చేరి చదువు నేర్చుకున్నారు. తర్జుమా చేసేవారికి భాషా ప్రావీణ్యతలో ఇబ్బందులు ఉన్న కారణాన భారతదేశ భాషలలో 6 నిఘంటువులు కూడా రాశారు. ప్రపంచంలోని విషయాలు భారతీయులు తెలుసుకున్నట్టుకు మొట్టమొదట వార్తాపత్రికను విడుదల చేసింది కూడా విలియం కేరీ.
అప్పటి హైందవ పండితులు బైబిల్ కంటే రామాయణం, భారతం, భాగవతం గొప్పవని అంటుంటే వాటిలోని సారాంశాన్ని, నీతిని, విషయాలను తెలుసుకున్నటకు సంస్కృతం నుండి ఇంగ్లీషులోనికి పూర్తిగా అనువదింపజేసి వాటిని చదివి అవపోసన పట్టాడు. ఆనాటి ఆర్యుల కాలంలో రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదాలను కేవలం బ్రాహ్మణ పురుషులు మాత్రమే చదవాలి. వారు చదువుతుండగా శూద్రుడు కానీ బ్రాహ్మణ స్త్రీలు కానీ వింటే శేషాన్ని కరిగించి వారి చెవుల్లో పోసి ఆ చెవులను సీల్ చేసేవారు. అంటే ఆ వేదాలను బ్రాహ్మణ పురుషులు తప్ప వేరెవ్వరూ వినకూడదు. ఈ విషయాలు మనుధర్మశాస్త్రం 5వ అధ్యాయంలో ఉన్నది. తర్వాత హిందూ ఆచారంలో ప్రాముఖ్యమైన ఆచారము, పురుషుడు చనిపోతే కాలుచున్న అతని పాడి మీద బ్రతికి ఉన్న అతని భార్యను విసిరేసి వేసేవాళ్ళు. ఆమె సజీవ దహనమైపోయేది. దానికి సతీ సహగమనం అని పేరు పెట్టారు. బ్రిటిష్ పాలకుల్లో తనకున్న పలుకుబడి ద్వారా కొంతమంది భారతదేశ సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి మొదలగు వారితో కలిసి ఈ సతీ సహగమనాన్ని నిర్మూలనకు పోరాడి గెలిచారు. ఈ సతీ సహగమనం అనే దురాచారం, ఈ సతీ సహగమనం రామాయణంలో కానీ మహాభారతంలో కానీ భగవద్గీతలో లేవు అని చదివి నిరూపించాడు విలియం కేరీ. అప్పట్లో గవర్నర్గా పనిచేస్తున్న విలియం బెట్టింగ్కు ఈ గ్రంథాలలో ఉన్న 33 సిద్ధాంతాలను చూపించి వాటిలో సతీ సహగమనం లేదు అని, ఇది కేవలం పురుషుల సృష్టి అని నిరూపించారు. కలకత్తా నగరం మధ్య పారే హుగ్లీ నదిలో ఆ రోజుల్లో 12 సంవత్సరంలోపు మగపిల్లలను విసిరేసేవాళ్ళు. అందులో ఉండే మొసళ్ళు 5 నిమిషాల లోపల ఆ శిశువుని తినివేస్తే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అనే మూఢనమ్మకంతో ఉండేవారు. దానిని కూడా నిర్మూలన చేశాడు విలియం కేరీ. యూరోప్లో ఉండే స్టీమ్ ఇంజిన్ చూసి భారతదేశంలో స్టీమ్ ఇంజిన్ని ప్రవేశపెట్టాడు. మొట్టమొదటి ప్రింటింగ్ మిషన్ కూడా ప్రవేశపెట్టింది విలియం కేరీ. మొట్టమొదటి ఇంకు పెన్నును ఇండియాలో తయారు చేసి ప్రవేశపెట్టింది విలియం కేరీ. డబ్బులు దాచుకునే బ్యాంకులను కూడా ప్రవేశపెట్టింది కూడా విలియం కేరీ. ఆ బ్యాంకులు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జాతీయం అయ్యే వరకు అవన్నీ మనుగడలో కొనసాగినవి. ఇవన్నీ క్రీస్తు శకం 1850 లోపల విలియం కేరీ గారు చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఒకటి ఆంగ్లికన్, ఇందులో 5 మిషనరీ సంస్థలు ఉన్నాయి. ఒకటి లండన్ మిషనరీ సంస్థ, చర్చి మిషనరీ సంస్థ, ఎస్బిసి ప్రెస్టిబన్. వీరందరూ తర్వాత కాలంలో కలిసి ఒకటైనారు. రెండవది లూథరన్స్ జర్మనీ నుండి వచ్చారు. బ్యాప్టిస్టులు తర్వాత సాల్వేషన్ ఆర్మీ, మెథడిస్టులు, ఈ 5 గ్రూపులు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలను విభజించుకొని సువార్త చేశారు. మెదక్లోని చర్చిని పాజినెట్ కట్టించారు. పాజినెట్ మెదక్లో అంత పెద్ద చర్చిని కట్టించడానికి గల కారణం ఏమిటి అంటే అప్పట్లో మెదక్ ప్రాంతం అంతా దారిద్ర్యంతో, కరువుతో నిండిపోయి ఉండేది. 10,000 మందికి ఉద్యోగ భృతి కల్పించాలి అనే ఉద్దేశంతో అంత పెద్ద చర్చిని కట్టించారు. ఇది ఆసియాలో కల్లా చాలా పెద్దది. అప్పట్లో నైజాం నవాబు ఆ చర్చిని కడుతున్నప్పుడు ఒక షరతుతో ఒప్పుకున్నాడు కట్టించేదానికి. చార్మినార్ కంటే 1 అడుగు లోపల ఎత్తు ఉండాలి అని షరతు పెట్టాడు నైజాం నవాబు. సర్ ఆర్థర్ కాటన్ దొరగారు గోదావరి డ్యాము కట్టించే సమయంలో అక్కడి నుంచి చెన్నైకి బకింగ్హామ్ కెనాల్ కాలువ తవ్వించినాడు. ఆ కాలువ తవ్విస్తానికి గల కారణం ఏంటంటే ఆ కాలువ గుండా కాకినాడ నుంచి చెన్నైకి కొబ్బరికాయలు సరఫరా చేసేవారు. ఆ రోజుల్లో యంత్రాలు లేవు గనక, మిషన్లు లేవు గనక, ప్రొక్లైన్స్ లేవు గనక కాలువ తవ్వకాలకి 1000 మంది కూలీలుగా చేసి వారికి భృతిని కల్పించినారు మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు. వైజాగ్లో ప్రెస్బిటేరియన్స్, కెనడియన్ బ్యాప్టిస్టులు ఇద్దరు కలిసి కింగ్ జార్జ్ హాస్పిటల్ను నిర్మించారు.
కెనడాలోని బొటోవా పట్టణంలాగా కాకినాడని కట్టారు. అందుకు దానికి కెనడా అని పేరు పెట్టారు. తర్వాత కాలంలో దాన్ని కాకినాడగా పిలిచారు. 1850 తర్వాత కాలంలో ఒంగోలులోని నిమ్న వర్గాల వారిలో మాదిగ కులస్తులు ఎక్కువగా క్రైస్తవులుగా మారటం జరిగింది. ఇది 1860 నుంచి 1870 లోపల జరగటం జరిగింది. ప్రపంచంలో అతిపెద్దదైన బ్యాప్టిస్ట్ చర్చి 1864లో ఒంగోలు పట్టణంలో కట్టడం జరిగింది. అప్పట్లో 8,000 మంది ఒక చోటనే చేరి దేవుడిని ఆరాధించడం చేసేవారు. ఈ చర్చిని కట్టే విషయంలో కూడా అనేక మంది భారతదేశ కూలీలకు వాళ్ళు నిరుద్యోగ వృత్తిని కలిగించినట్లుగా చరిత్ర మనకు తెలుపుతుంది. ఈ పరిచర్య 1864 జాన్ క్లౌ అనే మిషనరీ ద్వారా జరిగింది. జాన్ క్లౌ గారికి మరొక చరిత్ర కూడా ఉంది. 1864లో జనవరి 7న ఒంగోలు దగ్గరలో ఉన్న గొడ్లకమ్మ వాగులో సుమారు ఒకే రోజున 20,223 మందికి ఒకే రోజున బాప్టిజం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా బడుగు వర్గాల మధ్య యేసుక్రీస్తు పరిచర్య జరగటం ప్రారంభమైంది, కొనసాగటం జరిగింది. ఈ పరిచర్య కొనసాగడం జరిగినప్పుడు క్రైస్తవ మిషనరీలు హిందుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. ఆ దినాల్లో బ్రాహ్మణుల ఆధీనంలో విద్య, వైద్యం ఉండేది. వైద్యం దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా జబ్బు చేస్తే అది కర్మ అనేవాళ్ళు, లేక అది బ్రహ్మరాత అని చెప్పేవారు. ఏ రోగికైనా వైద్యం చేస్తే బ్రహ్మరాతకు అడ్డు వస్తున్నారు అని హెచ్చరించేవాళ్ళు అని బ్రాహ్మణులు చెప్పేవారు. ఏ వైద్యమైనా బ్రాహ్మణులకే కానీ బ్రాహ్మణేతరులకు కాదని వారు చెప్పేవారు. బ్రాహ్మణులకు ఏదైనా రోగం వస్తే వారు వైద్యం చేయించుకునేవారు. భారతదేశ జనాభాలో బ్రాహ్మణులు కేవలం 3% వారు మాత్రమే. ఈ 3% ఉన్న వారే ప్రస్తుతం భారతదేశాన్ని ఏలుచున్నారు. ఇంత తక్కువ మైనార్టీలో ఉన్న బ్రాహ్మణులు చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా, అందులో నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం ద్వారా భారతదేశాన్ని ఏలటం జరుగుతుంది. ఇదంతా చూసిన క్రైస్తవ మిషనరీలు వైద్యశాలలు కట్టడం ప్రారంభించారు. భారతదేశంలో ఉన్న లేక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైద్యం అందని ప్రజలకు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము అనే ఆజ్ఞ ద్వారా ముఖ్యంగా ఆంధ్రప్రదేశంలో ఉన్న సముద్ర తీరముల వెంబడి అంటే కోస్టల్ బెల్ట్లో 1816 నుంచి 1910 వరకు కట్టడం జరిగింది. హాస్పిటల్స్ అనేక హాస్పిటల్స్. నెల్లూరులో బ్యాప్టిస్ట్ హాస్పిటల్, ఒంగోలులో జూపట్ మెమోరియల్ హాస్పిటల్, ఒంగోలులో జువట్ మెమోరియల్ హాస్పిటల్, చీరాలలో బేయర్ హాస్పిటల్, పొన్నూరులో అమెరికన్ హాస్పిటల్, గుంటూరులో కుగ్గలక్ హాస్పిటల్, విజయవాడలో అమెరికన్ హాస్పిటల్, భీమవరంలో అగస్టిన్ లూథరన్ హాస్పిటల్, ఆకవీడులో స్టార్ ఆఫ్ హోప్ హాస్పిటల్, పార్వతీపురంలో బ్యాప్టిస్ట్ హాస్పిటల్, కాకినాడలో బ్యాప్టిస్ట్ హాస్పిటల్, రాజమండ్రిలో లోథర్ టీబీ శానిటోరియం హాస్పిటల్, వైజాగ్లో కింగ్ జార్జ్ హాస్పిటల్, ఉయ్యూరులో బ్యాప్టిస్ట్ హాస్పిటల్, ఇవన్నీ వారు 1860 నుంచి 1990 వరకు నిర్మించారు. వీరు కేవలం సువార్త వ్యాపకం కొరకు ఇన్ని హాస్పిటల్స్ కట్టించి క్రీస్తు ప్రేమను క్రియల ద్వారా మరి భారతదేశానికి, ఆంధ్రప్రదేశానికి చూపించారు. మరి అదే సమయంలో పాఠశాలలు, కళాశాలలు కూడా కట్టించడం జరిగింది. బ్రాహ్మణ కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో 1817 నుంచి 1915 వరకు ఆ సమయంలో డిగ్రీ చదివిన విద్యార్థి ఉన్నాడు అంటే గుంటూరులో ఉన్న ఆంధ్ర క్రైస్తవ కళాశాల వల్లనే. దాన్ని ఇంగ్లీషులో ఏసీ కాలేజ్ అని అంటారు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అని అంటారు. ఆ తరంలోనే డిగ్రీ చదివిన ఎన్టీ రామారావు గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, నీలం సంజీవరెడ్డి గారు వీరందరూ ఏసీ కాలేజీలో చదువుకున్న శూద్రులు. ఈ విధంగా ఏసీ కాలేజీలో చదువుకున్న ఈ శూద్రులు ఎవరి ప్రేమ ద్వారా వారు ఆనాటి కాలంలో డిగ్రీ పూర్తి చేశారంటే క్రైస్తవ మిషనరీల ద్వారా.
అంతేకాదు నెల్లూరు అమెరికన్ బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో పురుడు పోసుకున్న గొప్ప జాతీయ నాయకులు కూడా ఉన్నారు. వారిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ప్రస్తుతం మన భారతదేశ ఉప రాష్ట్రపతి. ఈ మొదలైన వారందరూ నేటి తరంలో దివంగత నాయకులు కానీ, ప్రస్తుత నాయకులు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కానీ, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు గారు కానీ, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు కానీ, దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీరందరూ ఖ్యాతికెక్కిన నాయకులుగా వెలుగొందుటకు కారకులు క్రైస్తవ మిషనరీలే. ఎందుకంటే పై వారందరూ శూద్రులు కనుక. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే విద్యాభ్యాసం చేయాలి, శూద్రులకు విద్యాభ్యాసము లేదు. కాబట్టే రామాయణ కాలంలో, రామాయణ చరిత్రలో శంభూకుడనే శూద్రుడు వేదాన్ని అభ్యసించి, వేదాభ్యాసం చేసి ఇతరులకు వేదాన్ని నేర్పిస్తున్నాడనే నెపం మీద రామునికి అతని మీద లేనిపోనివని చెప్పి రాముని చేత శంభూకుని చంపించిన సంఘటన రామాయణంలో ఉంది. శూద్రులు సామాజికంగా బానిసత్వంలో ఉన్న కారణము క్రైస్తవ మిషనరీలు చూచి శూద్రులకు విద్య నేర్పించి వారిని జాగృత పరిచినారు. వీరిలో పూలే గారు ఉన్నారు, వారి సతీమణి సావిత్రి పూలే గారు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో భారత రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఉన్నారు. వీరందరూ విద్యావంతులు అయ్యారు మిషనరీల క్రైస్తవ పరిచర్య ద్వారా. కాబట్టి మన దేశానికి స్వాతంత్రం కావాలని చదువుకున్న ఈ శూద్రులు కలిసి పోరాడారు. ఇది బైబిల్ వల్లనే జరిగింది. 1910 నుంచి 1947 వరకు పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. ఈ ఆలోచన బైబిల్ వల్లనే కలిగింది, కానీ వేదాల వల్ల కానీ, చాతుర్వర్ణ వ్యవస్థ వల్ల కానీ, ఉపనిషత్తుల వల్ల కానీ, పురాణాల వల్ల కానీ జరగలేదు. ఎందుకనంటే ఆనాడు విద్య అభ్యసించిన వారు కేవలం ఇద్దరు మాత్రమే. ఒకరు బ్రాహ్మణులు, రెండో వారు క్షత్రియులు. వీళ్ళిద్దరికి దూరంగా మరి అరణ్యాలలో గురుకులాల్లో వీరికి విద్య నేర్పించేవారు. ఆ రోజుల్లో ఆ రాజ్యంలో ఉన్న రాజు వీరిని, ఈ గురుకులాలని పోషణ ఇచ్చి పోషించేవారు. ఆ రోజుల్లో శూద్రులకు కానీ మరి వైశ్యులకు కానీ విద్యను అభ్యసించేది కానీ, విద్యను చదివేది కానీ వారికి అర్హత లేదు. కేవలము చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే విద్యాభ్యాసం చేయాలి అని వారు రాశారు. కాబట్టి, రాసుకున్నారు కాబట్టి శూద్రులు పూర్తిగా విద్యకు, భూమికి దూరమైపోయారు. విద్యకు, భూమికి దూరమైపోయిన కారణాన వారు సామాజికంగా పేదలుగా కొనసాగటం వల్ల ఈ రోజుగా వారు మరి పేదలుగానే కొనసాగుతున్నారు, జీవిస్తూ ఉన్నారు. మూడవ భాగంలో పార్ట్ 3లో చాతుర్వర్ణ వ్యవస్థను గురించి, చాతుర్వర్ణ వ్యవస్థలో నుంచి కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఏ విధంగా భారతదేశంలో బానిసత్వాన్ని ఈ ఆర్యులు తీసుకొచ్చారు, ఈ బానిసత్వాన్ని చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా ఏ విధంగా ఈ బానిసత్వాన్ని ప్రబల పరిచారు అనే విషయాన్ని మూడవ భాగంలో నేను వివరించుటకు మీకు సిద్ధంగా ఉన్నాను. త్వరగా మూడవ భాగాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ లార్డ్.